సో బ్రైడల్ ఈవెంట్, ఓకేనా. మేకప్ అంటే మీకు తెలిసి ఒక పెళ్ళిళ్ళు మాత్రమే కాదు కదా, కాకపోతే ఏంటంటే పెళ్ళిళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుంటే డిసెంబర్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే మే వరకు పెళ్ళిళ్ళ సీజనే ఉంటుంది. అందులో సంగీత్ అని, మెహందీ అని ఇలా చాలా ఉంటాయి కదా, ఫోటోషూట్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చాలా జరుగుతూ ఉంటాయి. సో అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ అవకాశం ఉంది. మీకు అవకాశాన్ని మీరు గుర్తించి మీరే పట్టుకోవాలి. ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏంటిది, ఈ సీజన్ ఏంటి, దీనికి తగ్గట్టు ఏంటని చెప్పి సీజనల్ వైజ్ కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా. రెండోది ఇంకెక్కడ అవకాశం ఉంటుంది అని అంటే టీవీ ఇండస్ట్రీ అండ్ దానితో పాటు సినిమా ఇండస్ట్రీ. మీకు తెలిసిందే టీవీ ఇండస్ట్రీలో రియాలిటీ షోస్ అవి జరుగుతూ ఉంటాయి, ఓకేనా. దానితో పాటు కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ మేకప్ మ్యాన్ కావాలి. సో దాన్ని ఒక పిఆర్ని కనుక మీరు పట్టుకుంటే డెఫినెట్గా కొంతమంది ఆర్టిస్టులు మీతో పాటే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది ఎలా అని అంటే జనరల్గా మీరు టీవీ హౌసెస్కి వెళ్ళినా అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మీ ప్రొఫైల్ ఇచ్చి ఇలా నేను రమేష్ మేకప్ స్టూడియోలో చేశానండి, సో నేను మేకప్ ఆర్టిస్ట్గా ఒక 30 days కోర్స్ పూర్తి చేశాను, సర్టిఫైడ్ అని చెప్పేసి చెప్తే కొన్ని మీడియా హౌస్ ఛానల్స్ మిమ్మల్ని తీసుకుంటాయి, ఓకేనా. సో అటువంటి చోట్ల మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ రెజ్యూమ్ తీసుకోను, మీ ప్రొఫైల్ తీసుకోను, అండ్ మీరు చేసినటువంటి వర్క్ చేసుకోను అండ్ కొంతమందికి ఇక్కడ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసింది కొంచెం ఉంటుంది. మీ ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ ఇక్కడ మీరు డిజైన్ చేసిందో అవన్నీ ఒక దాంట్లో పెట్టి మీరు మీడియా హౌస్ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళకి కనుక మీ ప్రొఫైల్ నచ్చితే డెఫినెట్గా తీసుకుంటారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ విధంగానే తీసుకుంటారు, మీరు వేసే మేకప్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా. టీవీ ఇండస్ట్రీలోను, సినిమా ఇండస్ట్రీలోను, తర్వాత సీరియల్స్లోనూ మీకు అవకాశాలు అయితే ఉన్నాయి, ఓకే. అండ్ దాంతోపాటు రియాలిటీ షోస్ ఉంటాయి కొన్ని డైరెక్ట్గా. మీరు జనరల్గా చూస్తే కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్లో రియాలిటీ షోస్కి డెఫినెట్గా కొంతమంది ఆర్టిస్టులకు కానీ లేదంటే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి కొంతమంది పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేకప్ ఆర్టిస్ట్ నీడ్ ఉంటుంది. అది మీరే గమనించి అవి కనుక్కొని ఆ అవకాశాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు గ్రహించి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఓకేనా. అండ్ థర్డ్ది ఫ్యాషన్ అండ్ ఎడిటోరియల్ మేకప్. దీన్ని ఏమంటారంటే జనరల్గా ఫ్యాషన్ ఇండస్ట్రీలోను ఎడిటోరియల్ మేకప్లోనూ మీకు అవకాశాలు ఉంటాయి. అంటే మీకు అది తెలియదు ఎలా ఉంటుందనంటే కొన్ని చోట్ల మీరు చాలామంది బిగ్ బాస్లో వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ని చూసుంటారు, మేము మోడలింగ్ చేసి ఇచ్చామని చెప్పేసి ఒక వర్డ్ వాడతారు, ఓకేనా. ప్రతి మోడల్కి ఒక పర్సనల్ బ్యూటీషియన్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ అవసరం. సో అటువంటి చోట్ల కూడా మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా అవకాశం ఉందని మీరు గ్రహించాలి. దాంతోపాటు కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటారు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మ్యాగజైన్స్ మీద మంచి ఫొటోస్ తోటి కనిపిస్తూ ఉంటారు, యాడ్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద యాడ్లు చేస్తూ మ్యాగజైన్స్ మీద కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది థమ్స్అప్ యాడ్ అని, కొంతమంది ఫ్యాషన్ షో యాడ్ అని అవి చేస్తూ ఉంటారు, ఓకేనా. అండ్ కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీస్కి అంబాసిడర్గా ఉంటారు, వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం కోసం చెప్పేసి యాడ్స్ చేస్తారు. ఆ యాడ్స్కి వర్క్ చేయడానికి వాళ్ళతో పాటు కలిసి అసోసియేట్ అవ్వడానికి మేకప్ ఆర్టిస్ట్ని తీసుకుంటారు. సో అక్కడ కూడా మీ నీడ్ ఉంటుంది, అది కూడా మీరు గమనించాలి. ఇంకొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్స్ ఉంటాయి కొన్ని. అంటే మీరు సినిమాల్లో చూస్తే యాక్సిడెంటల్ సీన్స్ ఉంటాయి, ఏడ్చే సీన్ ఉంటుంది. కొన్నిట్లో అయితే ఇప్పుడు అరుంధతి లాంటి సినిమాలో అయితే స్పెషల్గా విజువల్స్ కోసం మాత్రమే వేసేటువంటి మేకప్లు కొన్ని ఉంటాయి. పుష్ప లాంటి సినిమా చూస్తే ఆ ఆహార్యం చూశారు కదా అల్లు అర్జున్ గారిది, ఓకేనా. అలాంటి మేకప్లకి కొంతమందిని చూసి తీసుకుంటారు. సో అటువంటి వాటిల్లో కూడా మీకు అవకాశం ఉంటుంది, ఓకేనా. కొన్ని మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తే మీరు ఇందాక చూశారు కదా, అంటే ఫేస్ మీదే తెలియకుండానే కొన్ని కత్తిఘాట్లు ఉన్నట్లు, అటువంటి వాటికి సంబంధించి చూసుంటారు మీరు. అదే ప్రోస్థెటిక్ మేకప్ అంటారు. మామూలుగా చెప్తున్నాను, ఎక్స్క్లూజివ్గా కొంతమందిని మాత్రమే తీసుకుంటారు అటువంటి వాటికి. స్టార్ హీరో సినిమాకి కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. సో అక్కడ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి, దాన్ని కూడా మీరు గుర్తించాలి. తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో కార్పొరేట్ ఈవెంట్స్లో కూడా మీ నీడ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది యాంకర్స్ కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, మీరు జనరల్గా చూసుంటారు, పెద్ద పెద్ద హోటల్స్లో, తారకైతే లాంటి హోటల్స్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ యాంకర్స్కి కానీ గెస్ట్లకు కానీ పర్సనల్గా ఒక మేకప్ మ్యాన్ నీడ్ ఉంటుంది. అటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ చోట డెఫినెట్గా మీకు అవకాశం ఉంటుంది, అది మీరే గుర్తించాలి. అండ్ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, కొన్ని చోట్ల పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, అక్కడ స్టార్ హీరోస్ హీరోయిన్స్ దిగుతారు. పొద్దున్నే వాళ్ళకి మేకప్ నీడ్ ఉంటుంది. జస్ట్ ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారా అని చెప్పి కింద రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఆ డెస్క్కి కాల్ చేస్తే మీరు ఆల్రెడీ అక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి ఉంటే, మీ ప్రొఫైల్ కనుక అక్కడ బిల్డ్ చేసి ఉంటే డెఫినెట్గా ఫస్ట్ మీకే కాల్ చేస్తారు. స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ బయట కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ కూడా అవకాశాలు ఉంటాయి, దాన్ని మీరే గుర్తించి పట్టుకోగలగాలి.
ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మీకు కనుక నాకు అవకాశాలు ఎక్కడికి రావట్లేదు, ఇంకా మేము నేర్చుకున్నా కూడా ఉపయోగం లేదని మీకు అనిపించినప్పుడు నోటి మాట బాగుంటే ఆటోమేటిక్గా మీకు అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మీ పిల్లలకి మేకప్ వేసి ఇన్స్టాగ్రామ్లోను ఎఫ్బీలోను అటువంటి వాటిల్లో పోస్ట్ చేసి ఈ మేకప్ గురించి నేను ఇది ఇవాళ చేశానని చెప్పి వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇవ్వండి. లేదా బయట కొన్ని కంపెనీస్ మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని చెప్పి కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఇస్తాయి. వాటి మీద రివ్యూస్ ఇచ్చి మీ ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, లింక్డ్ఇన్లోను, వాట్సాప్లోను పోస్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అదొక అవకాశంగా భావించి దాన్ని కూడా తీసుకోండి. ఓకేనా? అక్కడ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అండ్ ఇవాళ బయట కనుక మీరు చూస్తే రమేష్ మేకప్ స్టూడియో లాంటివి బయట అకాడమీస్ చాలా వచ్చాయి. వాళ్ళకి టీచర్స్ కావాలి. ఓకే, ఆ టీచర్స్ మీరే ఎందుకు కాకూడదు? అందరూ బిజినెస్ చేయాలని లేదు కదా. అలాంటి ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు ఒప్పుకోండి, మీరు మరి మాట్లాడుకోండి. లేదు రమేష్ గారికి 3 ఉన్నాయి ఇక్కడ, కానీ నేను విజయవాడ, వైజాగ్ ఇక్కడ కవర్ చేస్తాను, నాకు మేకప్ నాలెడ్జ్ ఉంది కదా, మీరే అడగొచ్చు, డిమాండ్ చేసుకోవచ్చు మీ దగ్గర వర్క్ ఉంటే. ఓకేనా? సో ఎడ్యుకేట్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు, క్లాసెస్ కూడా మీరు కండక్ట్ చేసి పెట్టవచ్చు. క్లారిటీ వచ్చిందా? అవకాశాలు ఉన్నాయని తెలుస్తుందా? ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసుకోవాలి? ఓకే, ఫ్రీలాన్సింగ్ అండ్ సోషల్ మీడియా. ఓకేనా? మీకు జనరల్గా చూస్తేనే అర్థమవుతుంది. బయట నేను మీకు ఇందాక చెప్పాను కదా, ప్రతి కార్పొరేట్ కంపెనీకి పర్సనల్గా కొంతమందిని తీసేసుకుంటారు. బయట కొన్ని లాక్మీ లాంటి కంపెనీస్ ఉంటాయి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏదంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీలాన్సింగ్గా కూడా చేయొచ్చు, ఒక్కొక్క టీచర్గా మీరు వెళ్ళొచ్చు, ట్రైన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గర పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఉంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళతోటి మీరు టైఅప్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని అన్నా సరే, మీ వర్క్ను ప్రమోట్ చేసుకొని అన్నా సరే, ఆ విధంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక రకమైనటువంటి ఆపర్చునిటీ. ఓకేనా? బయట చాలామందికి కొన్ని కార్పొరేట్ హౌసెస్లో అయితే డెఫినెట్గా మీలాంటి వాళ్ళే తీసుకుంటారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ నీడ్ ఉంటుంది, రెగ్యులర్గా నీడ్ ఉంటుంది. ఒక ఈవెంట్స్ అనే కాదు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ సీఈఓస్ ఉంటారు, మాలాంటి సీఈఓస్ ఉంటారు. పర్సనల్గా ఒక మేకప్ ఆర్టిస్ట్ డెఫినెట్గా కావాలనుకుంటారు. ఏ టైంలో ఏ ఈవెంట్ జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడికి వస్తున్నానని నాకు తెలియదు కదా, సడన్గా వచ్చేస్తూ ఉంటాము. జనరల్గా చెప్తున్నాను. ఓకేనా? అటువంటి వాటిల్లో కూడా పర్సనల్గా ఒకళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది కూడా మీరే గుర్తించాలి. ఏ కంపెనీ ఎక్కడిది, ఆ సీఈఓకి ఎవరన్నా పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నారా లేదా అనుకునేటువంటి ఆలోచన కూడా మీ దగ్గర కలిగి ఉండాలి. అలా కూడా మీకు చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్కి ఎండీస్ ఉంటారు. ఓకేనా? వాళ్ళకు కూడా మేకప్ మ్యాన్లు కావాలి కదా, సో అక్కడ కూడా మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ది, ఇన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి రీటైల్ బ్రాండ్ అండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఒక పాయింట్ రాసుకోండి. యాక్చువల్గా మీకు తెలిసినటువంటి వాటిల్లో బయట కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు వాడేటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద రివ్యూస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి టాప్ క్లాస్ నాలెడ్జ్ ఉండేటువంటి స్టూడెంట్స్ని కొంతమందిని చూస్ చేసుకుంటారు. మీకు కనుక భాష బాగుందనంటే, బాగా మాట్లాడగలుగుతున్నారు అనుకుంటే, వాళ్ళు మీతో టైఅప్ అయ్యి మీతో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ మీకు ఇచ్చి సేల్ చేయమని చెప్తారు. మీరు ఏ యూట్యూబ్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ, ఫేస్బుక్లోనూ వాటి మీద రివ్యూస్ ఇచ్చినా కూడా కంపెనీ సేల్ అయినందుకు అంత మార్జిన్ అని చెప్పి ఒక పర్సంటేజ్లో మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకేనా? ఎంతో కొంత పర్ మంత్ ఇంత సంపాదించుకోవచ్చు అని అనుకోవడానికి ఇది ఒక అవకాశం. మీకు కొన్ని మనం హైదరాబాద్లోనే చూస్తే మేకప్ స్టోర్స్ చాలా ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో మాత్రం బాగుంటాయి. సినిమా వాళ్ళకి ఏ మేకప్ స్టోర్ ఎక్కువ ఇస్తుందని చెప్పి మీరు ఐడియా పెట్టుకోండి, అక్కడికి వెళ్ళండి, మీ ప్రోడక్ట్ నేనే సేల్ చేస్తానని చెప్పేసి మాట్లాడుకోండి. ఓ 6 months అగ్రిమెంటో 5 months అగ్రిమెంటో పెట్టుకొని నేను సేల్ చేస్తానని చెప్పి వాటి గురించి తెలుసుకొని వాటి మీద రివ్యూస్ ఇచ్చి వాళ్ళతో పాటు టైఅప్ అయ్యి అగ్రిమెంట్ పెట్టుకొని ముందుకెళ్ళండి. డెఫినెట్గా మీకు అక్కడ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మరి అప్రోచ్ అయ్యి ఆ అవకాశాన్ని మనీ కింద మార్చుకోవచ్చు. ఓకేనా?